బొలివియాలో ఘోర విమాన ప్రమాదం, 15 మంది మృతి. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న సైనిక విమానం రాజధాని లాపాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. బొలివియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ వెల్లడించిన వివరాల ప్రకారం లాక్హీడ్ C-130 హెర్క్యులస్ విమానం శాంటాక్రూజ్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకుని రాజధాని పక్కనే ఉన్న ఎల్ ఆల్టో విమానాశ్రయానికి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపైన కనీసం 5 వాహనాలను ఢీకొంటూ వెళ్లింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు రోడ్డుపై వెళ్తున్న సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.